ఎలాంటి పప్పులు నానబెట్టకుండా రాత్రి మిగిలిన అన్నంతో ఇన్స్టెంట్ గా దోశలు అయితే వేసేసుకోవచ్చు. 10 నిమిషాల్లో మనకు దోశలు అనేది రెడీ అయిపోతాయి. మరి మిగిలిన అన్నంతో దోశలు ఎలా ఏంటనేది ఇంకా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి. ఎప్పుడు ఒకే విధమైన దోశలు కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. అన్నం మిగిలితే ఈ విధంగా దోశలు అయితే చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయి. నాకు వచ్చేసి నేను నైట్ మిగిలిన అన్నంతో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేయబోతున్నాను. ముందుగా ఒక కప్పు రైస్ని అయితే తీసుకున్నాను. ఒక కప్పు రైస్ అయితే వేసేసుకుందాం. ఏ కప్పుతో అయితే అన్నం తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటారు కదండి, ఈ రవ్వ అయితే తీసుకోవాలి. హాఫ్ కప్పు బొంబాయి రవ్వ, అలాగే ఒక స్పూన్ అంతా శనగపిండి. ఇక మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగు, హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వేసుకున్న తర్వాత హాఫ్ కప్పు పెరుగు కూడా వేసుకోవాలి చూడండి. ఇలా ఈ విధంగా హాఫ్ కప్పు పెరుగు, అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళు అయితే వేసుకోవాలి కరెక్ట్ కొలత ప్రకారం అయితే. ఇలా ఒక కప్పు నీళ్ళు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా కలిపేసుకుందాము. ఈ రవ్వ ఇదంతా కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మీరు రవ్వ ఇప్పుడే నానాలి అంటే ఇప్పుడు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవచ్చు, లేదా వెంటనే మిక్సీ అయినా పట్టేసుకోవచ్చు. నేనైతే వెంటనే మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇంకా ఇలా ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకే హాఫ్ టీ స్పూన్ అంతా చక్కెర అయితే వేస్తున్నాను. మనకి కలర్ అనేది బాగా వస్తాయి అన్నమాట ఇలా చక్కెర అనేది వేసుకుంటే. అన్నం మిగులుతూ ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడు పులిహోర అలాంటివి తింటూ ఉంటారు కదా, 5 నిమిషాల్లో మనకి దోశ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసేసుకొని మిక్సీ జార్లోకి మనం ఈ కలిపి పెట్టుకున్నదంతా కూడా వేసేసుకోవాలి. ఒకసారి అయితే ఒకసారి, 2 సార్లు అయితే 2 సార్లు వేసేసుకుందాము. ఇలా ఈ విధంగా వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. నీళ్ళు అనేది వేసుకోకుండా పట్టేసుకోండి. ఇంకా ఇలా మెత్తగా పట్టేసుకోవాలి అండి. మనం నీళ్ళు అనేది అస్సలు వేసుకోలేదు. ఇంకా కొంచెం అయితే ఉంది కదా, ఇంకా అది కూడా వేసేసుకుందాం ఇందులోకి. నేనైతే ఇంకా ఒక కప్పు నీళ్ళే అండి, ఇంకా అసలు అయితే వేయలేదన్నమాట నీళ్ళు. ఇలా ఈ విధంగా మిగతా పిండిని కూడా పట్టేసుకుని చూడండి. ఇంకా అంతా కూడా ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. చూసారు కదా, మనకి ఒక కప్పు నీళ్ళు అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇంకా నేను నీళ్ళు అనేది అస్సలు వేయలేదు. మనకు దోశ బ్యాటర్ కరెక్ట్గా ఉంది. ఒక కప్పు నీళ్ళు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపు చట్నీ చేసేసుకుందాం. ఇంకా ఎందుకంటే మనం రవ్వ అలాగే వేసేసుకున్నాం కదా, ఒక అందుకోసం అనేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంక ఈ లోపు చట్నీ అయితే చేసేసుకుందాం మనము. ఇంకా ఇక్కడ వచ్చేసి ముందుగా అయితే పల్లీలు అయితే వేయించుకుందాము. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా సిమ్లో పెట్టుకొని వేయించుకొని ఇంకో ప్లేట్లో అయితే తీసేసుకుందాం. ఈ పల్లీలను వచ్చేసి ఇలా కారానికి తగ్గట్టు మరో కడాయి పెట్టేసి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మగ్గించుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను పల్లి పచ్చి కొబ్బరి చట్నీ అయితే చేయబోతున్నాను. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు, అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇంకా ఇలా వేయించుకున్న పచ్చిమిర్చి పచ్చి కొబ్బరిని మిక్సీ జార్లో వేసేసుకొని ఫస్ట్ వీటిని ఒకటి మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత వేయించుకున్న పల్లీలు కూడా వేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు నీళ్లు వేసేసుకొని మరి ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము. ఇలా ఈ విధంగా మీకు సరిపడిన నీళ్ళు అయితే వేసేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి. ఇలా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇంకా తిరువాత అయితే పెట్టేసుకుందాం దీనికి. ఇలా ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర అవన్నీ ఉంటే అవన్నీ వేసేసుకొని తిరువాత అయితే పెట్టేసుకుంటే మనకు చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఈ లోపు రవ్వ కూడా నానిపోయి ఉంటుంది. ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాము. ఇక్కడ వచ్చేసి మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా అండి. ఇప్పుడు వచ్చేసి మనకి 10 నిమిషాల తర్వాత మనకి ఈ రవ్వ కూడా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు,
మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి 1/2 టీ స్పూన్ అంతా వంట సోడా, కొద్దిగా నీళ్ళు అయితే వేసుకుందాము. మరి ఎక్కువ అవసరం లేదు, ఇలా కొంచెం నీళ్ళు అనేది వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాం. మీరు నీళ్ళు వేసుకోకుండా పర్లేదు, అలాగే కలిపేసుకోవచ్చు. 1 కప్పు నీళ్ళు అనేది పడతాయి ఈ రెసిపీకి, దోశకు వచ్చేసి. చూసారు కదా మనకు బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా దోశ అయితే వేసేసుకుందాము. ఇంకా ఇక్కడైతే దోశ పెన్నం అయితే పెట్టేసుకున్నాను. ఇలా వేడెక్కిన తర్వాత ఒకసారి నీళ్ళు అనేది ఇలా వేసుకునేటప్పుడు పిండిని ఒకసారి బాగా కలిపేసుకొని దోశ అయితే వేసేసుకుందాం. వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి అండి. వేసుకున్నాక ఇంకా హైలో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం పైన. మీకు క్రిస్పీగా కావాలి అనుకోండి, మీడియంగా పెట్టుకొని కాల్చుకుంటే క్రిస్పీగా అవుతుంది ఈ దోశ వచ్చేసి. ఇలా బాగా కాలిన తర్వాత ఇలా నిదానంగా అనేసుకోవాలి అండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. ఇలా 2 వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇంకా మనకి అన్నంతో దోశలు అయితే రెడీ అయిపోయాయి. కలర్ కూడా చాలా అంటే చాలా రెడ్గా వస్తాయన్నమాట చక్కెర వేసుకుంటే మనము. ఇదే విధంగా మళ్ళీ ఇంకా దోశలు వేసేసుకోవాలి అండి. ఇంకా మరి కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుందాం పైన ఈ విధంగా. ఫస్ట్ ఇలా సైడ్లకి అనేసుకుంటే మనకి దోశ అనేది చాలా ఈజీగా వస్తుంది. అనేసుకొని ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. ఇలా ఈ విధంగా కాల్ చేసుకొని ఇంకా తీసేసుకోవడమే చూడండి. ఇప్పుడు చిన్నగా సెట్ దోశలాగా కూడా వేసుకోవచ్చు. ఇలా ఎక్కువ స్ప్రెడ్ చేసేసుకోకుండా ఇలా అనుకుంటే మనకి సెట్ దోశలాగా చాలా బాగుంటుంది. వేసుకున్నాక హైలో పెట్టేసుకోవాలి. చూసారు కదా ఎలా బబుల్స్ అయితే వస్తున్నాయో. ఇప్పుడు మరి కొంచెం ఆయిల్ అనేది వేసేసుకుందాం పైన. ఇలా బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. ఇలా మీకు నచ్చినట్టు ఎలా కావాలంటే అలా వేసేసుకోవచ్చు ఈ దోశలను వచ్చేసి. ఇలా 2 వైపులా బాగా కాల్చుకొని తీసుకోవడమే. ఇంకా ఎంతో టేస్టీగా ఉండే మిగిలిన అన్నంతో దోశలు అయితే రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను. ఇంకా ఇందులోకి వచ్చేసి మనం చేసుకున్న చట్నీ అయితే చూసేస్తున్నాను. చూసారు కదా ఈ దోశ వచ్చేసి చాలా అంటే చాలా మెత్తగా ఉంటుందన్నమాట. ఇలా మీకు నచ్చినట్టు దోశలు అయితే వేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా వస్తాయి. మీకు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా, ఎలా కావాలంటే అలా వస్తాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఒకసారి మిగిలిన అన్నంతో దోశలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.